నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఎంత గొప్ప వీరుడైనా, ఎంత గొప్ప శూరుడైనా, ఎంత గొప్ప ధీరుడైనా, ప్రపంచాన్ని జయించే నేత అయినా, ప్రపంచాన్ని శాసించే రాజైనా ఒక తల్లి దగ్గరకు వచ్చేసరికి కొడుకే అవుతాడు. తల్లి మాత్రమే ఎలాంటి పక్షపాతం లేకుండా బిడ్డల్ని ప్రేమించగలుగుతుంది. తల్లి మాత్రమే మనస్ఫూర్తిగా తన బిడ్డ గెలవాలి అనే ఆశీర్వాదాన్ని అందించగలుగుతుంది. తల్లి మాత్రమే తప్పులు చేసిన పిల్లల్ని సరైన దారిలో నడిపించడానికి ఎంత వ్యయ ప్రయాసలైనా పడుతుంది. తన కడుపు మార్చుకోనైనా సరే తన పిల్లలకి కడుపు నింపాలనుకుంటుంది. ఎందుకు ఈరోజు అమ్మ గురించి ఇంత గొప్పగా చెప్పాలనిపించింది అంటే, నిజంగా నిన్న నేను నరేంద్ర మోదీ గారికి సంబంధించిన ఒక వీడియో చూశాను, ఒక ఛానల్లో ఇస్తున్న ఇంటర్వ్యూని. అండ్ ఆ ఛానల్ వాళ్ళకు కూడా వితౌట్ మీ పర్మిషన్ ఒక 30 సెకండ్ల మీ వీడియోని మేము వాడుకుంటున్నాం. బికాస్ ఆ ఎమోషన్ ఈరోజు అన్ని భాషల్లో ఉన్న ప్రజలు చూడాలి అనే ఒకే ఒక ఆలోచనతో. కాబట్టి ఈ వీడియో ఆ ఛానల్కి సంబంధించింది. ఒక ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడిన వ్యాఖ్యల తరువాత నేను మాట్లాడతా. ఎందుకంటే ఆ వీడియో చూసినంతసేపు నేను చాలా ఎమోషనల్ అయిపోయాను, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. ఒక్కసారి ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా వాళ్ళ అమ్మ ఖచ్చితంగా గుర్తొస్తుంది. వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. उन्हीं का स्मरण करके और फिर माँ गंगा तो है ही है, गंगा माँ गंगा तो है ही है, तो कमी तो है, पर देख रहा हूं कि करोड़ों माता है शायद రైట్. నాకు తెలిసినంత వరకు మనం మోదీని ఇంత ఎమోషనల్గా ఎప్పుడు చూసుంటాం. మోదీనే కాదు, ఎవరైనా సరే ఒకసారి అమ్మ గురించి గుర్తు చేసుకుంటే ఎమోషనల్ అయిపోతాం. నరేంద్ర మోదీ చాలామంది మాట్లాడేటప్పుడు ఈయన భార్యనే పట్టించుకోలేదు, తల్లినే పట్టించుకోలేదు అంటూ చాలా పర్సనల్గా, ఎందుకంటే ఒక్క అవినీతి చేయడానికి కూడా మచ్చలేని నాయకుడు. ఆ నేపథ్యంలో చాలా చాలా ఆరోపణలు చేసే ప్రయత్నం చేసినా కూడా దేన్ని కూడా ఇక్కడికి తీసుకోలేదు. అండ్ ఎంత భారతదేశం మీద ప్రేమ అంటే, చిన్న చిన్న నాయకుల కుటుంబంలో ఎవరైనా చనిపోతే దాన్ని పెద్ద బాహాటంగా చేస్తూ అబ్బబ్బా దానికి చూపించేదంతా మనం చూస్తుంటాం. అలా ఉన్న ఈ రోజుల్లో కన్నతల్లి మరణించింది అనే వార్త వచ్చిన నేపథ్యంలో ఎంత సమయం అక్కడ కేటాయించాలో అంత సమయం కేటాయించి మరుక్షణం దేశం కోసం ఆలోచించిన గొప్ప నేత. అలాంటి కొడుకును కన్నా ఆ తల్లికి మనందరం రుణపడి ఉండాలి. డెఫినెట్గా ఇది మోడీని పొగడ్డానికో లేకపోతే మరొక దానికో నేను చెప్తున్న మాట కాదు. మోదీ స్థానంలో దేశ భవిష్యత్తు కోసం అహర్నిశలు రోజులో 18 గంటలు కష్టపడే ఏ నేత ఉన్నా ఆ నేతకు సెల్యూట్ చేస్తూ ఖచ్చితంగా నేను పొగుడుతాను. భారతదేశంలో అనేక మందే కాదు, ప్రపంచ దేశాల్లోని పెద్ద పెద్ద అగ్రదేశాలుగా చెప్పుకుంటున్న అగ్రరాజ్యాల నేతలు కూడా పొగుడుతున్నారు. అలాంటిది నరేంద్ర మోదీ ప్రతిసారి కూడా ఎన్నికలకు ముందు తన తల్లి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళడం తనకు అలవాటైన పని. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితమే నరేంద్ర మోదీ కన్న తల్లి గంగమ్మ స్వర్గస్థులయ్యారు. ఈ నేపథ్యంలో తల్లిని గుర్తు చేయగానే నిజంగా ఎమోషనల్ అయిపోయి ఒక చిన్న పిల్లగాళ్ళలాగా మాట్లాడటమే కాదు, మాట్లాడిన సందర్భంలో తన తల్లితో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ తన తల్లిని ఎంత మిస్ అయ్యాను అనే దాన్ని మాటల్లో తెలియచేశారు. माँ गंगा तो है ही है, माँ गंगा तो है ही है, तो कमी तो है, पर देख रहा हूं कि करोड़ों माता है शायद. రైట్, అర్థమైంది కదా. నిజంగా వాళ్ళమ్మ ఆశీర్వాదం పొందడానికి ఈరోజు వాళ్ళమ్మ లేకపోవడం ఆయనకి ఎంతో బాధనిచ్చినా, భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీ తనను తల్లిలాగా ఆశీర్వాదించాలని
ఆ ఆశీర్వాదం తీసుకొని ఈసారి ఎన్నికల్లోకి వెళ్తానని చెప్పారు. దేశంలో ఉన్న ప్రతి ఆడపిల్లను కూడా తల్లిలాగా చూడగలిగే గొప్ప ఏమంటారు సంస్కృతి, గొప్ప విధానం అతి తక్కువ మంది రాజకీయ నేతల్లో ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళ గురించి చాలా సెక్యూర్డ్ కావాలి, చాలా గొప్పగా మాట్లాడాలి, కానీ బయట ఆడపిల్లలు అనేసరికి చులకన చేసినా పెద్ద ఏం కాదు అనుకునే రాజకీయ నాయకుల్లో శక్తి స్వరూప్, శక్తి యొక్క అస్సలు సత్తా ఏంటో చూపిస్తాను అని మాట్లాడిన నరేంద్ర మోదీ ఈరోజు భారతదేశంలో ఉన్న మహిళలందరినీ తల్లిలాగా ఆశీర్వదించమని కోరుకుంటూ, అందరి ఆశీర్వాదంతోనే ఈసారి ఎన్నికల్లోకి వెళతాను, మా అమ్మ లేదు అనే లోటు నాకెంతున్నా ఆ లోటును భర్తీ చేయగలిగేది ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ తల్లిలాగా మారి ఆశీర్వదించడం ద్వారా అని చెప్పిన ఆ కాసేపటి వీడియోకి నేను చాలా ఎమోషన్ అయిపోయాను. ఎందుకంటే నిజంగా తల్లిని మించి ప్రపంచంలో ఏది ఉండదు. నిస్వార్థంగా ఉండేది తల్లి ప్రేమ మాత్రమే. అలాంటి నిస్వార్థమైన తల్లి ప్రేమను ప్రతి స్త్రీలో కోరుకోగలుగుతున్నాడు. అలాంటి నిస్వార్థమైన తల్లి చూపించే అభిమానాన్ని ప్రతి ఒక్కరిలో కోరుకోగలుగుతున్నారు అని అంటే నిజంగా మోదీకి మోదీయే సాటి, మోదీకి రారెవరు పోటీ, మోదీ పరివార్. మోదీ చెప్తూ ఉంటారు ఈ దేశమే నా కుటుంబం, తెలంగాణకు వచ్చినప్పుడు కూడా ఈ తెలంగాణ నా కుటుంబం అని. మరి ఆయన కుటుంబంలో ఎంతమంది తల్లులు ఉన్నారు, ఎంతమంది ఆయన్ని ఆశీర్వదిస్తారు అనేది కాలమే సమాధానం చెప్పినా నిజంగా కూడా ఆయన తల్లి లేని లోటును దిగమింగుకోవాలని, ఎవరైనా సరే తల్లుల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు అని, తల్లిని గౌరవించలేని వాడు ప్రపంచంలో ఎంత ఎదిగినా కూడా ఒక మూర్ఖుడితో సమానం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలనేది ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. మరి ఎంతమంది ఆశీర్వదిద్దాం అనుకుంటున్నారు అనేది ఈ వీడియో చూసిన వాళ్ళలో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎంత మన ఛానల్ ద్వారా మోడీకి ఆశీర్వాదాలు వెళ్ళాయి అనేది తెలుస్తోంది. రైట్, వీలైనంత మంది వీడియోని లైక్ చేయండి. ఎన్ని లైక్స్ అయితే అంత షేర్ అవుతుంది ఈ వీడియో. అండ్ చూసిన ప్రతి ఒక్కరూ నిజంగా మీకు ఆ అనుభూతి కలిగింది అంటే మాత్రం తప్పకుండా వీలైనంత మందికి షేర్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఇది మన ఛానల్. సబ్స్క్రిప్షన్ ఛానల్ పెరిగితే మీ వాయిస్ని నా వాయిస్గా వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను. అండ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే సపోర్ట్ అనే ఒక ఆప్షన్, జాయిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఎందుకంటే మన ఛానల్ ఆర్థికంగా నిలబడింది కాదు. ఈ ఛానల్ డెవలప్ అవుతుందన్నా, ఈ ఛానల్ ముందుకెళ్తుందన్నా, ఈ ఛానల్ని చూస్తూ ఆదరిస్తూ అభిమానిస్తున్నా మీరే కారణం. కాబట్టి మీ అందరి సపోర్ట్ కోసం మాత్రమే అడగడం జరిగింది. అండ్ చాలామంది వ్యాపారవేత్తలు ఉండి ఉంటారు. సో మీ వ్యాపార ప్రకటనల కోసం, అదేనండి అడ్వర్టైజ్మెంట్ కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. దానికి సంబంధించిన నెంబర్ని కూడా స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ జై భారత్.